మన మంచి కాపరి మనకున్నాడు. నువ్వు ఎటువంటి శోధన గుండా పీడించబడుతున్నావో, వేదన గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో, ఎక్కడ నేను అవమానం అయిపోతానో, నా జీవితం అవమానం అయిపోతుందో, ఇది ఏ విధంగా వీళ్ళకి చెప్పుకోవాలని సతమతం అయిపోయి నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు కదా అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను చూసి ఉన్నాడు. నీ తల్లి గర్భములో నీవు పిండమై ఉండగా నా కన్నులు నిన్ను చూచెను. నీ తల్లి గర్భములో నీవు నేను పిండమై ఉన్నప్పుడు ఆయన కన్నులు నిన్ను చూశాయి. ఈరోజు నువ్వు ఎటువంటి ఒక మార్గము గుండా పోతున్నావో నీ పక్కలున్న వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ సొంత వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే నీ కాపరికి నువ్వెవరో తెలుసు. యోహాను 10:15 దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనములో కింద లైన్లో మనం చూసినప్పుడు, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆ కాపరి నువ్వు ఎవరో, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో ఆయనకి తెలుసు. నతనేలుని పేరు పెట్టి పిలిచాడు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన గొర్రెలైన మనల్ని ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. ఆతను ಕುರಿಗಳಾದ ನಮ್ಮನ್ನು ಆತನು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದವನಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಆತನು ನಿನ್ನನ್ನು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಿರುವವನಾಗಿದ್ದಾನೆ. ಹೇಳ್ತದಲ್ಲ, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, వాటి కొరకు నా ప్రాణం పెడతాను. మనము గొర్రెలుగా మన కాపరిని కొన్నిసార్లు మనం ఎరిగినటువంటి వారముగానే ఉంటాం, తెలుసుకున్నటువంటి వారముగానే ఉంటాం, కానీ ఆయన నువ్వు తెలుసుకోలేదు. కొన్నిసార్లు నీ కాపరిని ఎవరో, నీ కాపరి సామర్థ్యం ఏమిటో, నీ కాపరి బలం ఏమిటో, నీ కాపరి ఏది చేయగలడో, నీ కాపరి ఎటువంటి వాడో గొర్రెగా కొన్నిసార్లు నీకు తెలియకపోవచ్చు. కానీ ఆ కాపరికి నీ దుఃఖము, నీ కన్నీరు, నీ వేదన, నీ బాధ సమస్తము తెలుసు ఆయనకి. ఒకవేళ నీ సొంత భార్యనే నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, సొంత భర్తే నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ యొక్క కడుపులో పుట్టిన నీ రక్తం పంచుకున్న నీ బిడ్డలే నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. అయితే ఆయన నిన్ను బాగా అర్థం చేసుకున్నాడు. నువ్వు ఎక్కడున్నావో ఆయనకు తెలుసు. ఏ విషయంలో నువ్వు మూలుగుచూ ఉన్నావో ఆయనకు తెలుసు. ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావో ఆయనకు తెలుసు. ఈ లోకంలో ఎవరిని నమ్మలేము. ఈ లోకంలో మనం ఎవరిని నమ్మలేము. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేరు. నువ్వు చెప్పినటువంటి నీ కష్టము వాళ్ళు అర్థం చేసుకోరు కదా. దాని పైగా నీ స్థితిని చూసి వాళ్ళు హేళన చేస్తారు, లేదా నీ బలహీనతను చూసి వాళ్ళు లబ్ధి పొందుతారు. ఈ లోకంలో ఏ సొంత వారిని కూడా నమ్మలేని స్థితి. ఎందుకంటే నేను ఒకసారి మా నాన్నకు ఇది బాగా తెలిసినటువంటి ఒక ఆయనకి బాగలేదు, ఆయన ఆల్మోస్ట్ కోమాలో ఉండిపోయినాడు అనమాట. ఆయన కొరకు ప్రార్థన చేయాలని నన్ను పిలిస్తే నేను పోయాను. నేను పోయినప్పుడు ఆ కుటుంబస్తులు చెప్తా ఉన్నారు, ఎందుకు ఇలా అయింది దీనికి. ఉన్నట్లే కోమాకి వెళ్ళిపోయాడు. ఆయన బాగున్నాడంట, ఆ రోజు తిన్నాడంట, లేచి ఫ్యాన్ వేసినాడంట, సోఫా సెట్ మీద కూర్చున్నాడంట, బీపీ కరెక్ట్ ఉంది, షుగర్ కరెక్ట్ ఉంది, అన్ని బ్లడ్ టెస్ట్లు కరెక్ట్గా ఉన్నాయన్న. ఇంక డాక్టర్ ఇది అన్ని కరెక్ట్గా ఉన్నాయి కానీ నేనేం చేయాలా ಕೆಲಸತ್ತೆ ಅವನಿಗೆ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ, నేను కేసు ఏనంత. సో ఆ విధంగా ఎందుకు అట్లా అయిందంటే వాళ్ళు చెప్తారు, సొంత తమ్ముడంట, అంటే రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్మునికి వాడిది ఆంధ్రాలో స్థలం ఉన్నిందంట. తమ్ముడు నా స్థలము ఇక్కడే ఉన్ని కొన్ని రోజులు నువ్వు ఉన్నావు కదా, నాకేం భయము అని వదిలినాడంట తమ్మునికి. ఆ తమ్ముడు ఆ యొక్క
స్థలం అంతా తన పేరు పైన రాపించుకుంటే కోర్టు నుండి నోటీస్ వచ్చింది ఇంటికి. కోర్టు నుండి నోటీస్ వస్తేనే ఆ నోటీస్ని తీసి చదువున్నాడంట. వరే నా తమ్ముడు, ఒరే ఇట్లా చేయొద్దురా, నువ్వు కదరా, నేను కదరా నీకు ఇచ్చింది అంటే, నువ్వు నాది, ఇదంతా నాదే, నీకు ఏదైనా వచ్చేదైతే ఎన్నికలు వస్తుంది, నువ్వేం ఇక్కడ ఉన్నావా అని వాళ్ళు మాట్లాడేసరికి సొంత వారే ఈ విధంగా ఉన్నారు కదా అని దాన్ని జీర్ణించుకోలేక ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి యేసయ్య ఈరోజు నీ సొంత వారు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, నీవు ఎవరో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ స్థితిలో నువ్వు భయపడుతూ ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు అవమానము చెందుతూ ఉన్నావో, నిన్ను గూర్చి నీ కాపరికి పరిపూర్ణంగా తెలుసు ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణంగా తెలుసు ఆయనకి. నిన్ను మనుషులు అర్థం చేసుకున్నది వేరు, మనుషులు చూసేది వేరు, దేవుడు అర్థం చేసుకునేది వేరు, ఆయన నిన్ను చూసేది వేరు. అర్థమవుతుందా? మానవులు మనల్ని చూసేది మన పైరూపము చూసి వాళ్ళు లెక్క కడతా ఉంటారు. నువ్వు ఇంకేమి చేయలేవులే, నీ బతుకు మారదులే, నువ్వు ఇంక అంతేలే అంటూ ఉంటారు అనమాట. కాబట్టి మనుషులు పైరూపము చూసి నిన్ను అర్థం చేసుకుంటారు, దేవుడు నీ హృదయము చూస్తాడు. జక్కయ్యనంట బైబిల్లో మనం చూస్తే జక్కయ్యని అంటే అక్రమమైన బిల్లు వసూలుదారుడుగా చూశారు. ఆయన పాపిగా చూశాడు, పాప సంబంధిగా చూశాడు, దుష్టుని ఇల్లులాగా చూశారు. వీడు అక్రమముతో సంపాదించుకున్నారు, వీడు ఈ విధంగా ఉన్నాడు, వీడు ఇటువంటి వాడు, వీడు పాపి అని చూస్తూ ఉంటే జక్కయ్యలో యేసయ్య ఆయన్ని వెదికే ఒక హృదయం చూశాడు. ఆమేన్. ఆయన్ని వెదికేటువంటి హృదయము జక్కయ్యలో యేసయ్య చూశాడు. ఆయన కొరకు యథార్థంగా బ్రతికేటువంటి వాడుగా యేసయ్య జక్కయ్యను చూశాడు. సమాజం ఆయన్ని ఒక పాపిగా చూసింది, సమాజము ఈయనొక్క పాపపు సంబంధిగా చూసింది. యేసయ్య అన్నాడు, ఈయన కూడా అబ్రహాము సంతతి వాడే, అబ్రహాము కుమారుడు, ఈయన కూడా మనవాడే, నీతివంతుడే, పరిశుద్ధుడే, యథార్థంగా జీవించగలిగిన వాడే అన్నాడు. యేసయ్యకి జక్కయ్య వ్యక్తిగతంగా తెలుసు. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు, వ్యక్తిగతంగా తెలుసు. జక్కయ్య ఎవరో తెలుసు. కాబట్టి ప్రియ అన్న, అమ్మ, ఈరోజు నీవెవరో దేవునికి తెలుసు, నీ నిజాతి జీవితం ఏంటో దేవునికి తెలుసు, నీ పరిశుద్ధత జీవితమేమో దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఒక్క మాట, నువ్వు ఎక్కడైనా జారిపోయింటే నీ తండ్రి దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు సరి చేసుకో, అంతే. నువ్వు ఎవరో ఆయనకు తెలుసు. ఈరోజు ప్రజలు నీ పైన ఎటువంటి స్టాంప్ వేసినా, ప్రజలు నిన్ను చూసి ఏదేమనుకున్నా, ఇదిగో నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన ఒక వెలుగు నీ పైన కుమ్మరిస్తాడు. ఆయన నిన్ను రక్షించి నడిపించబోతా ఉన్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపరుద్దాం.